హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై పొడిపొడిలాడుతూ ఎలా ఉండాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. మనం బెండకాయ కర్రీ చేసినప్పుడు అదేమవుతుందంటే ముద్దగా అయిపోతుంది కదా. అలా కాకుండా పొడిపొడిలాడుతూ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బెండకాయల్ని మనం బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. చూడండి, మీడియం సైజ్ కప్పే నేను తీసుకున్నది. 1 కప్పు పల్లీలు తీసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం తాలింపు గింజలు అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు అనేది ముందే యాడ్ చేసేసామనుకో పల్లీలు ఎక్కువ ఫ్రై అయిపోతాయి, అంటే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కదా. అందుకని ముందు పల్లీలు వేయించుకుని తర్వాత పోపు దినుసులు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా జీడిపప్పులు అనేది వేసుకున్నాను. జీడిపప్పులు అనేది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ముందు కూడా వేసుకోవచ్చు, నేనైతే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతే వేస్తానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నేను ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి పొడి తీసుకున్నాను. నేను ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి వేయాలనుకుంటే కొబ్బరిని తురిమేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కలుపుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేసాను. ఒకవేళ పచ్చి కొబ్బరి తీసుకోవాలి అని అనుకుంటే కనుక అది మీరు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుందాం. అలానే రుచికి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియంగానే వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలు, టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.